ఆశీర్వాదం అంటే అది దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని మార్గదర్శనం. ఇవి ఎప్పుడైతే మన జీవితాలలో ఉంటుందో నీ కుటుంబ సరిహద్దులు విశాలపరుస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఈ మూడు మనలో ఉంటాయో దేవుని యొక్క సమృద్ధిని మనం అనుభవిస్తాం. దానిని పరిభాషలో దానిని ఆశీర్వాదం అని పిలుస్తారు. దేవుని కాపుదల అంటే అపవాది అయిన సాతాను ఎందుకు వచ్చాడు లోకంలోకి? దొంగిలించడానికి వచ్చాడు. ఏమి దొంగిలించడానికి వచ్చాడు? సంతోషాన్ని దొంగిలించడానికి వచ్చాడు, డబ్బును దొంగిలించడానికి వచ్చాడు, సమాధానాన్ని దొంగిలించడానికి వచ్చాడు, దేవునితో ఉన్న సంబంధాన్ని దొంగిలించడానికి వచ్చాడు. నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి అంటే దేవుని కృప నీ కుటుంబం మీద నీలో ఉంటుంది. రెండోది దేవుని కాపుదల అంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని సాతాను దొంగిలించకుండా దాన్ని కాపుదల కాస్తాడు. మూడోది ఏంటంటే నువ్వు దేవుని మార్గదర్శనంలో నువ్వు నడుచుకుంటావు. ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి దిక్సూచిలో, దేవుడిచ్చినటువంటి మార్గంలో, దేవుడు చూపే మార్గంలో ఎప్పుడైతే నువ్వు మనం నడుస్తామో అప్పుడు దేవుని యొక్క సమృద్ధి మనకు లభిస్తుంది. అందుకనే మధ్యాహ్న కాల వేళలో నువ్వు దేనిలో నడుస్తున్నావు? నీ మీద దేవుని కృప ఉందా లేకపోతే మనుషుల కృప ఉందా? నీ మీద దేవుని కాపుదల ఉందా లేకపోతే మనుషుల కాపుదల ఉందా? నువ్వు ఎవరి మార్గదర్శనంలో నువ్వు నడుస్తున్నావు? దేవుని మార్గదర్శనంలో నువ్వు నడుస్తే నీ చుట్టూ దేవుని ప్రణాళిక, కాపుదల ఉంటుంది నీకు.